అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన టాక్ షో డయాబెటీస్ పర్ చర్చలో ఉన్నారు డాక్టర్ సంధ్యారాణి మేడం గారు, రెనౌల్డ్ ఎండోక్రాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన షోకి వచ్చినందుకు. సో డాక్టర్, మీతో నేను క్వశ్చన్స్ అడిగే ముందు మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వగలుగుతారా? షూర్. సో నా పేరు డాక్టర్ కే సంధ్యారాణి అండి. నేను ఎండోక్రైనాలజిస్ట్గా గత 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, MDDM అట్ రెయిన్బో ఎండోకేర్ హాస్పిటల్, హన్మకొండ, వరంగల్ ఇన్ తెలంగాణ. ఎస్. థ్యాంక్ యూ డాక్టర్. సో డాక్టర్, మనకు ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది అని తెలిసిన వెంటనే మెడికేషన్లో మీరు పెట్టేస్తారా? సో నాట్ ఎగ్జాక్ట్లీ, దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో డయాగ్నోసిస్ అయిన తర్వాత, డయాగ్నోసిస్ అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ యాజ్ వెల్ యాజ్ HbA1c అని ఉంటుంది, 3 months యావరేజ్. సో అందులో తెలుస్తుంది ఫస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట, రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. అండ్ వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వేరే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ కోమార్బిడిటీస్ అని అంటారు, లైక్ ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ, అండ్ బీపీ ఉందా, వాళ్ళకి గత కొంతకాలంగా బీపీ ఏమైనా ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, అదర్ హార్ట్ డిసీజెస్ కానీ ఇంకా ఎనీ అదర్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే పెడతాము. అదర్వైజ్ వీ విల్ గివ్ దెమ్ ఏ ట్రయల్ ఆఫ్ diet as well as exercise. So for around 3 months, and then we'll call them back. So we'll check again, fasting and post lunch sugars చూస్తాము, HbA1c recheck చేస్తాం. So most of the people, if they are so much careful and conscious about their problem, they will get it treated by themselves, like with following diet and exercise. So that also have some limitations, like genetic factors చెప్పాను ఆల్రెడీ, కొంతమందికి అది తగ్గకుండా కూడా ఉండొచ్చు. Then we will start them slowly on medication, లైక్ మెట్ఫార్మిన్ అనే బేసిక్ డ్రగ్ ఉంటుంది. సో దట్ విల్ రెడ్యూస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ డయాబెటీస్లో, అది తగ్గించడానికి మేము మెట్ఫార్మిన్ స్టార్ట్ చేస్తాం, అలాంగ్ విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే అగైన్ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ విత్ వన్ డ్రగ్, దే హ్యావ్ టు బీ ఆన్ మెనీ అదర్, ఎక్కువ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేయము. సో వీ విల్ గివ్ దెమ్ సమ్ టైమ్, 3 months ఇవ్వచ్చు, 6 months కూడా ఇవ్వచ్చు. ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్ ప్రాపర్లీ వీ విల్ పోస్ట్పోన్. ఓకే డాక్టర్. సో డాక్టర్, డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చా? అండ్ ఈ డయాబెటీస్కి వాడే మెడికేషన్ మనం లైఫ్ టైం తీసుకోవాలా, కంపల్సరీయా? ఎస్. సో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. లైక్ లైఫ్ టైం అవసరం లేదండి. లైక్ అంటే కొంతమందికి ఇప్పుడే చెప్పాను కదా, రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళ జీవన శైలిలో విధానంలో మార్పులు చక్కగా చేసుకుంటే ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్. సో డయాబెటీస్ రెమిషన్ అని ఈ మధ్యన ఇట్స్ పాసిబుల్, చాలా మందికి దే ఆర్ గోయింగ్ ఇన్ టు రెమిషన్. సో ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్లీ అండ్ పూర్ లైక్ లైఫ్ స్టైల్ ఉంటే మాత్రం ఇట్ విల్ నాట్ బి పాసిబుల్, లైఫ్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో కాంప్లికేషన్ ప్రివెన్షన్ అంటాం. సో డయాబెటీస్తో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ హార్ట్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్, కాబట్టి దే హ్యావ్ టు బీ ఆన్ ఫాలోఅప్. మనం స్టాప్ చేస్తాము, చేసిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్కి రావాల్సి ఉంటుంది. 6 months, 1 year అలా. అంటే ఒకసారి పోయింది కదా మొత్తం ఆపేద్దాము అనేది లేదు. సో దే హ్యావ్ టు బీ ఆన్ రెగ్యులర్ ఫాలోఅప్ విత్ ద ఎండోక్రైనాలజిస్ట్ అనమాట. సో వీ విల్ బీ చెకింగ్ దెమ్. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే ఉన్నాయి అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయి, కొంతమందికి ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్. సో దెన్ విల్ రీస్టార్ట్ దెమ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ అండ్ తక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకైతే, సో ఇట్ ఈస్ పాసిబుల్ వితౌట్ మెడికేషన్ ఆల్సో ఈస్ పాసిబుల్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ యాజ్ వెల్. ఓకే డాక్టర్. డాక్టర్, మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డయాబెటీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులు ఇంకా డయాబెటీస్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఫేస్బుక్ ఛానల్ డయాబెటీస్ పర్ చర్చ ఫాలో అయిపోండి. అండ్ మేము ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.